ఓకే డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. ప్రైస్ ఇండెక్స్ అంటే ధరల సూచి అన్నమాట. ఇండెక్స్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనం ఒక ధరని పాత ధర అంటే పూర్వం ఒక బేస్ ఇయర్ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ధరలో ఎంత వస్తు పరిమాణం మనం పొందగలిగాం, ఇప్పుడు అదే ధరకి ఎంత వస్తు పరిమాణం మనం పొందుతున్నాం అనే దాని మీద మొత్తం ఇండెక్స్ నెంబర్స్ ఆధారపడి ఉంటాయి. ఇండెక్స్ నెంబర్స్ని ముగ్గురు స్టాటిస్టిషియన్స్ మ్యాథమెటిషియన్స్ మూడు రకాలుగా వాళ్ళు ఆ ఇండెక్స్ నెంబర్స్ని కనుక్కోవడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక కిలో షుగర్ ఒక 10 years బ్యాక్ 25 రూపీస్ అనుకోండి. అంటే 25 రూపీస్కి 1 kg ఆఫ్ షుగర్ ఇఫ్ యూ గాట్. అదే షుగర్ ఇప్పుడు కావాలంటే మనకి 50 రూపీస్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీనివల్ల ఏమైందనమాట, ప్రైస్ డబుల్ అయింది ఆర్ క్వాంటిటీ సగం అయింది, ఏదైనా చెప్పచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే కనుక ఇఫ్ యూఆర్ పేయింగ్ 25 రూపీస్ రైట్ నౌ, ఇప్పుడు కనుక 25 రూపాయలు ఇస్తే అర కేజీ షుగర్ మాత్రమే వీ కెన్ గెట్. ఆర్ అదర్వైజ్ మనకి కిలో షుగర్ కావాలంటే డబుల్, అప్పుడు 25 ఇచ్చేది ఇప్పుడు 50 ఇవ్వాలి. దీన్ని బట్టి ఇండెక్స్ నెంబర్స్ ద్వారా మనం ప్రైసెస్ ఎలాగ పెరిగాయి, దీన్ని బట్టి ఇన్ఫ్లేషను, ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, రూపీ యొక్క వాల్యూ, మారక ద్రవ్యం యొక్క వాల్యూస్, ఇవన్నీ కూడా దీని ద్వారానే బేస్ చేసుకుని స్టాటిస్టిషియన్స్ కనుక్కుని చెప్తారనమాట. ఇదంతా ఇండియన్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో ఈ ఇండెక్స్ నెంబర్స్ కూడా చాలా పెద్ద స్థానం ఉంది. ఈ ఇండెక్స్ నెంబర్స్ మీద ఎకానమీ బేస్ అయిందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్పేస్ ఇండెక్స్ నెంబర్స్, పాషియస్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్, ఈ ముగ్గురు కూడా స్టాటిస్టిషియన్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిషియన్స్ ఆర్ అదర్వైజ్. ఓకే, లాస్పేస్ మోడల్ చూద్దాం ఇవాళ. రైట్ నౌ లాస్పేస్ ఇండెక్స్ నెంబర్కి ఏం లేదు. మీకు ఎగ్జామినేషన్లో ఏమి ఇస్తారంటే కమోడిటీ మీన్స్ వస్తువు యొక్క రకం. ఫర్ ఎగ్జాంపుల్ ABCDE 5 రకాల వస్తువులు ఉన్నాయి. అలాగే వాటికి P0 అంటే P ఫర్ ప్రైస్ అండ్ Q ఫర్ క్వాంటిటీ. P ఫర్ ప్రైస్ అంటే ధర, Q ఫర్ క్వాంటిటీ. 0 ఇండికేట్స్ బేస్ ఇయర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2014, రైట్ నౌ 2024. సో 2014 P0 means price is like this for commodity A, commodity B, commodity C, commodity D and commodity E. And subsequently quantity we are getting at the price of 10 rupees, we are getting 6 units in PG, quantity Q0. So Q0, 6, 10, 15, 28 are corresponding quantities of commodities. And we move to 2024 statistics. P1 indicates the current price and Q1 indicates the current quantity. That means ఇప్పుడున్న ధర, ఇప్పుడు వచ్చే వస్తు పరిమాణం. దీన్ని బట్టి 5 రకాల వస్తువులకి నిర్ణయించిన ధరల్లో మనం పొందే వస్తు పరిమాణం ద్వారా ఇవి వస్తాయి. P0, Q0, P1, Q1. సో ఇప్పుడు లాస్పేస్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే, సూత్రం ఇది, ఫార్ములా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు స్టూడెంట్స్. మీరు ఈ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆ టేబుల్ మీరు అక్కడికి వెళ్ళి ఏది కావాలంటే అది మనం మామూలుగా మల్టిప్లై చేస్తే యూ కెన్ గెట్ ద రిజల్ట్స్. సో P1 Q0, P0 Q0. సో ఈ వాల్యూస్ రెండు కూడా P1 Q0 అండ్ P0 Q0, ఈ రెండు వాల్యూస్ ద్వారా మనం టేబుల్ తయారు చేస్తాం. ఇప్పుడు P1 Q0 అంటే ఈ టేబుల్లో P1 ఎక్కడ ఉంది, ఫస్ట్ కమోడిటీకి 15 ఇంటూ Q0 మీన్స్ 6. సో 15 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 9. అగైన్ మళ్ళీ నెక్స్ట్ P1 Q0, P1 సెకండ్ కమోడిటీ, రెండో వస్తువు, P1 40, Q0 10. That means 40 into 10, 400. Next 45 into 15. 45 into 15 is equal to 675. And again 30 into 20, 600, and 25 into 8. That means P1 25 and Q0 8. 8 25s are 200. So total will become the sigma P1 Q0. That is the numerical part of our formula. Numerical part to sigma P1 Q0 and 20. ఇది టోటల్ చేస్తే 1965 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ ఫేజ్ P0 Q0. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఐటమ్. సో P0 Q0 అనేది జస్ట్ మీ కాలమ్స్లో మీరు చూస్తే కనుక పక్కనే ఉన్నాయి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. సో P0 Q0 దట్ మీన్స్ ఫస్ట్ కమాడిటీకి 10 into 6 ఈజ్ ఈక్వల్ టు 60. 25 into 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 250. And 30 into 15 that is equal to 450, and 15 into 20 is equal to 300, and finally 20 into 8 is equal to 160.
సో ఆల్ టుగెదర్ ఇవన్నీ కలిపేస్తే వచ్చేదే సిగ్మా P0 Q0. దట్ మీన్స్ ఈ టోటల్ ఎంత వచ్చింది 1220. సో వీ హ్యావ్ రైట్ నౌ P1 Q0 అంటే ఎంతో తెలిసింది మనకి, అలాగే P0 Q0 అంటే కూడా ఎంతో తెలిసింది సిగ్మా. సో ఫార్ములాలో మీరు దాన్ని రెండు సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లైడ్ విత్ 100, బికాస్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ 100 పాయింట్స్కి ఎంత పెరిగిందని చూస్తున్నాం. పెర్సెంట్ అంటాం కదా. సో దట్స్ వై వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ 100. సో 1965 డివైడెడ్ బై 1220 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ కాబట్టి క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఈ సమ్ని మీరు చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఎర్రర్స్ రాకుండా. 1965 డివైడెడ్ బై 1220 ఈజ్ ఈక్వల్ టు 1.6106 విత్ మల్టిప్లైడ్ విత్ 100. సో 100 తోటి మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి రెండు స్థానాలు ఎదురుకి జరుపుకుని 161.06. దిస్ ఈజ్ గ్లాస్పేస్ ఇండెక్స్. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు 100 రూపీస్ ఉండే, అంటే ఓల్డ్ బేస్ ఇయర్లో 100 రూపీస్ ఉండే వస్తువు ఇప్పుడు మనకి 161 రూపీస్ అయ్యింది అని చెప్పడం ఓవరాల్గా అన్ని ప్రొడక్ట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీ ABCDE అంటే ఇవి ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అవ్వచ్చు, ఇది సిమెంట్ అవ్వచ్చు, ఇది స్టీల్ అవ్వచ్చు, ఇది క్లాత్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇది ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు. ఈ 5 రకాల ప్రొడక్ట్స్ కూడా మనకి ఓవరాల్గా ధరలు ఎంత పెరిగాయి, 10 years బ్యాక్ ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకునేదే ఈ సూత్రం అనమాట. ఇది నెక్స్ట్ది ఇప్పుడు చెప్పబోయేది నెక్స్ట్ సెకండ్ పార్షియస్ ఇండెక్స్ నెంబర్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.